జగన్ రెడ్డిని జగన్ రెడ్డి అని పిలవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడంపై షర్మిల భిన్నంగా స్పందించారు. జగన్ అన్న గారు అంటే ఓకేనా అని ప్రశ్నించారు. ఇక నుండి తను అలాగే పిలుస్తానని సెటైర్ వేయడమే కాకుండా తర్వాత తన ప్రసంగాల్లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇచ్చాపురం నుండి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా తనపై విమర్శలు చేసిన వైవి సుబ్బారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే, దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతున్నాను. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి అక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా. ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమనండి. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి. అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే, దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమెకి షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతున్నాను. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి అక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా. ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమనండి. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి. అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. అభివృద్ధి చూపిస్తామన్నారని, చూపించాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండే వైఎస్ఆర్ అన్ని పథకాలు అమలు చేశారని, వైఎస్ఆర్ కి కాంగ్రెస్ ఎంత బలమో కాంగ్రెస్ కి వైఎస్ఆర్ కూడా అంతే బలమన్నారు. వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ కి ఇప్పటికీ అభిమానం ఉందని, రాజీవ్ చనిపోయాక కూడా ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారని గుర్తు చేశారు. తెలియక చేసిన తప్పే కాని తెలిసి చేసింది కాదు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంతకాలం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు అన్నారు.
ఇవాళ ఏపీలో అధికారంలో ఉన్నది బీజేపీనేనని, బీజేపీనే పాలన చేస్తుందన్నారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. జగనన్న గారు ప్రభుత్వం బీజేపీకి కీలుబొమ్మలా మారింది, బీజేపీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటు వేయలేదు, కానీ పార్టీలు మాత్రం బీజేపీ పంచన చేరాయి అన్నారు. జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరోజు కూడా అడగలేదు. 25 మంది ఎంపీలు ఇస్తే హోదా తెస్తా అన్న మీ మాటలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతా అన్నారని, అందరం కలిసి వైఎస్ఆర్ ఆశయాలను బతికిద్దామని పిలుపునిచ్చారు. షర్మిల వైసీపీ మీదనే ప్రధానంగా అగ్రెసివ్ గా ఉండటం ఆ పార్టీ నేతల్ని ఇబ్బంది పెడుతోంది. ఎలా స్పందిస్తే ఎలా రివర్స్ అవుతుందోనని కంగారు పడుతున్నారు.